హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కెనడా ప్రపంచంలోనే అత్యాధునిక దేశాలలో ఒకటిగా పరిగణించబడేది. అక్కడ జీవన ప్రమాణాలు, ఉచిత హెల్త్ కేర్, మంచి ఉద్యోగ అవకాశాలు, శాంతియుత వాతావరణం ఎంతో మందిని ఆకర్షించాయి. కానీ ఇప్పటి పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిపోయింది. కెనడాలో జీవించడం రోజురోజుకు కష్టతరమవుతుంది. అవసరం లేని ఖర్చులు నియంత్రణ దాటిపోయింది. నిత్యావసర ధరలు సామాన్య ప్రజలకి అందనంతగా పెరిగిపోయాయి. కొత్తగా వచ్చే వారికి ఉద్యోగ అవకాశాలు దొరకడం కష్టంగా మారింది. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, కొత్తగా సెటిల్ అవ్వాలనుకునేవారు అందరూ ఇప్పుడు కెనడాలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఇవే. ఇమిగ్రేషన్ ప్రాసెస్ కఠినతరం అవడం, హెల్త్ కేర్ సర్వీసులు పడిపోవడం, ట్యాక్సుల భారంతో ప్రజలు ఇబ్బందులు పడడం వంటి అనేక కారణాలు ఇప్పుడు కెనడాను స్వప్న భూమి నుంచి సమస్యల భూమిగా మార్చేశాయి. అయితే మనం ఈ వీడియోలో కెనడాలో జీవించే విధానం, కెనడాలో జీవనం ఎందుకు అంత కష్టమైంది అనే దాని గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. మేము ముందుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కెనడాకి వెళ్ళాలి అనుకుంటున్నారా, లేదా కెనడాలో సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారా? అయితే ఈ నిజాలను తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే కెనడా ప్రస్తుతం అనేక ఆర్థిక సామాజిక సమస్యలను ఎదుర్కొంటుంది. కానీ ఇప్పుడు అదే ఇమిగ్రేషన్ వల్ల కొన్ని ప్రధాన సమస్యలు తలెత్తాయి. లక్షలాది మంది కొత్తగా కెనడాకు వచ్చి సెటిల్ అవ్వాలని చూస్తారు. కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితులు మరియు వారి ఆశలను తుడిచిపెట్టేస్తున్నాయి. కెనడాలో అద్దె ధరలు గత కొన్ని ఏళ్లలో భారీగా పెరిగాయి. ప్రధాన నగరాల్లో ఒక చిన్న అపార్ట్మెంట్ అద్దె కనీసం $2,500కి చేరుకుంది. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ వంటి వారికి తగినంత ఆదాయం లేకుండా పోవడం, అందుబాటులో ఉండే ఇండ్ల కొరత పెరగడం వల్ల హౌసింగ్ సీరియస్ ఇష్యూగా మారింది. దీనితో పాటు కంపెనీలు ఉద్యోగాలను తగ్గించడం ప్రారంభించాయి. 2024కు ముందు కెనడాలో పనిచేసే అవకాశం పొందడం సులభం. కానీ ఇప్పుడు పోటీ పెరిగింది. స్థానిక జనాభా, కొత్తగా ఇమిగ్రేట్ అయిన ప్రజలు అందరూ ఒకే ఉద్యోగం కోసం పోటీ పడుతున్నారు. ముఖ్యంగా కొత్తగా వచ్చిన ఇమిగ్రేట్స్ అనుభవం లేకపోవడంతో వారి ఉద్యోగం భద్రత మరింత కష్టతరమైంది. ఒకప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కు కెనడాలో స్టడీ చేసిన తర్వాత వర్క్ పర్మిట్ ద్వారా PR పొందే అవకాశం ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పార్ట్ టైం జాబ్స్ దొరకడం కూడా చాలా కష్టంగా మారిపోయింది. కనీసం రూమ్ రెంట్, ఫుడ్ ఖర్చులను మేనేజ్ చేయడం కూడా చాలా మందికి సాధ్యపడడం లేదు. ప్రభుత్వ నియంత్రణ పెరగడంతో స్టూడెంట్స్ ఎక్కువ గంటలు పని చేయలేకపోతున్నారు. దీంతో వారి ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఫ్రెండ్స్, కెనడాలో ఆరోగ్య సేవలు ఉచితం అయినప్పటికీ నేడు దానిని పొందడం చాలా కష్టంగా మారిపోయింది. డాక్టర్ అపాయింట్మెంట్ కోసం కొన్ని గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అత్యవసర సేవలు కూడా సమయానికి అందుబాటులో ఉండడం లేదు. దీనివల్ల అనేక మంది ప్రైవేట్ క్లినిక్లు ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ అక్కడ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అక్కడి ఖర్చులు రోజు రోజుకి ఆకాశాన్ని తాకుతున్నాయంటే ఏమాత్రం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే కెనడాలో ఇప్పుడు గ్రోసరీ బిల్లులు 30 నుండి 40% వరకు పెరిగిపోయాయి. ఒకసారి కనీసం $100కి వచ్చే కెనడా సరుకులు ఇప్పుడు $150 నుండి $200 వరకు పోతున్నాయి. పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ రేటుతో ప్రజలు వారి ఆదాయాన్ని సరైన విధంగా నిర్ణయించలేకపోతున్నారు. దీని కారణంగా మధ్యతరగతి కుటుంబాలు జీవనం కొనసాగించడమే కష్టంగా మారిపోయింది. అయితే ఈ సమస్యలు కలిసి కెనడాలో జీవనం గడపడం అత్యంత కఠినంగా మారుతున్నాయి. కొత్తగా ఇక్కడికి రావాలి అనుకున్న వారు ఈ వాస్తవాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఇంకా ముందు పరిస్థితులు ఎలా మారుతాయో చూడాలి. కానీ ఇప్పటి వరకు కెనడాలో జీవనం మరింత కఠినంగా మారినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, కొంతకాల క్రితం కెనడా ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటి అయినప్పటికీ అక్కడ ట్యాక్సులు, పెరిగిపోయిన ఖర్చులు మరియు వారి ఆదాయ సమతుల్యత వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. హౌస్ ఖర్చులు, నిత్యావసర వస్తువులు ధరలు, హెల్త్ కేర్ ఖర్చులు ఇవి అన్ని పెరిగిపోతున్నప్పటికీ ప్రజల ఆదాయంలో మాత్రం అంతగా పెరుగుదల లేదు. దీని ప్రభావం మధ్యతరగతి ప్రజలపై, ముఖ్యంగా కొత్తగా కెనడాకు వలస వచ్చిన వారి జీవన ప్రమాణాలపై తీవ్రంగా పడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే కెనడాలో మీరు ఏ ఉద్యోగం చేసినా మీ జీతంలో పెద్ద మొత్తాన్ని ట్యాక్స్లా కట్ చేశారు. ఉదాహరణకు మీరు సంవత్సరానికి ఒక $50,000 సంపాదించినా అందులో నుంచి కనీసం 25 నుంచి 30% వరకు ట్యాక్స్లో కట్ అవుతాయి. ప్రతి ఒక్క వ్యక్తి తన జీతం మీద ఫెడరల్ ట్యాక్స్ మరియు ప్రొవిన్షియల్ ట్యాక్స్ చెల్లించాలి. ఇది ఏ ప్రొవిన్స్లో అనేదాన్ని అనుసరించి మారుతుంది. అధిక ఆదాయం ఉన్నవారు 40% నుండి 50% వరకు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. మరియు కెనడాలో కొనుగోలు చేసే ప్రతి వస్తువుపై 5% GST లేదా 13 నుండి
15 HST వరకు ట్యాక్స్ చెల్లించాలి. అంటే మీరు $100 విలువైన ఒక వస్తువును కొనుగోలు చేస్తే అది $113 నుండి $115 అవుతుంది. ఇలా భారీగా ట్యాక్సులు వేయడంతో నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి. వేద పండుగ ఇక్కడ ఉన్నటువంటి మరో అతిపెద్ద సమస్య. కెనడాలో ఇల్లు కొనుగోలు చేయడం కానీ అద్దెకు తీసుకోవడం కానీ చాలా పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా టొరంటో, వెంకువర్, మాంట్రియల్ వంటి నగరాల్లో రియల్ ఎస్టేట్ ధరలు సామాన్య ప్రజలకు అందని స్థాయిలో మారిపోయాయి. ఒక చిన్న అపార్ట్మెంట్ కొనాలంటే కనీసం $1 మిలియన్ ఖర్చు అవుతుంది. అదే టొరంటో, వెంకువర్ వంటి నగరాల్లో ఒక 1 BHK అపార్ట్మెంట్ అద్దె $2,500 నుండి $3,500 వరకు ఉంది. నిత్యం కొత్త ఇమిగ్రేట్స్ రావడంతో ఇవే ధరలు మరింతగా పెరిగిపోతున్నాయి. దాంతో అక్కడ ప్రజలు చాలా మంది హౌసింగ్ ఖర్చులు తట్టుకోలేక బేస్మెంట్లు, షేరింగ్ రూములు, టెంపరేచర్ షీట్లలో ఉండాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రభుత్వం అన్ని పెంచుతున్నప్పటికీ జీతాలు మాత్రం పెంచడం లేదు. దాంతో చాలా మంది కనీస వేతనంలో పనిచేస్తున్నారు. ఒక మధ్యతరగతి వ్యక్తి పూర్తి సమయం నెలంతా పని చేస్తే నెలకు $2,400 నుండి $3,000 వరకు మాత్రమే సంపాదించగలడు. సో దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. కేవలం రూమ్ రెంట్ మాత్రమే $2,500 నుండి $3,500 వరకు ఉంటే జీతం మాత్రం $2,000 నుండి $3,000 మధ్యలోనే ఉంది. వారు సంపాదించే సంపాదన కేవలం ఇంటి అద్దె కట్టడానికి కూడా సరిపోదు. ఇక మిగిలిన వాటికి ఏం చేస్తారు? ఈ పరిస్థితుల కారణంగా కెనడాలో మధ్యతరగతి ప్రజలు జీవనం కొనసాగించడం చాలా కష్టతరంగా మారింది. గతంలో ఒక కుటుంబం సులభంగా ఇంటిని కొనుగోలు చేయగలిగే స్థాయిలో ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కువ మంది రెంటల్ లైఫ్గా పరిమితమయ్యారు. కొత్తగా కెనడాకు వచ్చే వలసదారులకు ట్యాక్సుల ఖర్చులకు ఆదాయ సమతుల్యత ఓ పెద్ద శాపంగా మారింది. కొంతమంది దేశం విడిచిపెట్టి తిరిగి తమ స్వదేశాలకు వెళ్ళిపోతున్నారు. కనుక మీరు కెనడాకు రావాలనుకుంటే ఖర్చులు, ఆదాయం, ట్యాక్సుల గురించి పూర్తిగా తెలుసుకొని నిర్ణయం తీసుకోవడం అత్యంత అవసరం. కెనడా అంటే బలమైన ఆర్థిక వ్యవస్థ, ఉత్తమమైన హెల్త్ కేర్, ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థ ఉన్న దేశం. కానీ వ్యక్తి జీవనం సాఫీగా సాగాలంటే మాత్రం ఎన్నో అవరోధాలు దాటాల్సి ఉంటుంది. ట్యాక్సులు అధికంగా ఉండడం, ఇంటి అద్దె భారం పెరగడం వల్ల ప్రజలు మానసిక అండ్ ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారు. వలసదారులకు తొలినాళ్లలో అడ్జస్ట్ అవడం చాలా కష్టం. ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల కెనడాలో జీవితం ఎవరికైతే స్టేబుల్ ఉద్యోగం, మెరుగైన ఆదాయం, భర్తీ చేసుకునే సామర్థ్యం ఉంటుందో వారికి మంచిది. కానీ కొత్తగా వచ్చే వలసదారుల కోసం ఇక్కడ పరిస్థితులు అంత సులభంగా లేవు. కనుక ఎవరైనా వస్తే జీవితం మేనేజ్ చేసుకోగలమా లేదా అన్నది అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.